కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42% రిజర్వేషన్‌లు ఒక్కటే కాకుండా, ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. నామినేటెడ్ పోస్టులలో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. 42% రిజర్వేషన్‌లు స్థానిక సంస్థల్లో కల్పించే ఉద్దేశంలో భాగంగా తెలంగాణలో కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత కులగణన బేస్ చేసుకొని వాళ్ళు 42%గా ఈ రాష్ట్రంలో బీసీలు 42%గా ఉన్నారు అన్న ఉద్దేశంతో 42% రిజర్వేషన్‌లని యాక్చువల్‌గా బీసీలు ఉన్నది 56% కులగణన ప్రకారం. కానీ దాన్ని 42%కి కుదించి 42% రిజర్వేషన్ బిల్ అనేది అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికన్నా ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు గౌరవ ఆర్. కృష్ణయ్య గారు తెలంగాణలో జరిగిన కులగణన తర్వాత దీనిపైన డెడికేటెడ్ కమిషన్ ఉండాలి. డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందాలి. అట్లయితేనే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రావు అని చెప్పి మిగతా రాష్ట్రాల్లో ఇంతకుముందు జరిగిన వ్యవహారాలని పరిశీలించి ఆయన హైకోర్టుకెళ్ళి ఉత్తర్వులు తీసుకొచ్చారు.